హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టుడే పాడ్కాస్ట్. ఈరోజు మన ఎపిసోడ్లో చూడబోతున్నాం దేవుని నమ్మకత్వం, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఈ ప్రపంచంలో ప్రతిదీ మారుతుంది, మనుషులు మారుతారు, సమయం మారుతుంది, మన పరిస్థితులు కూడా మారుతాయి. కానీ ఒకరు మాత్రం ఎప్పటికీ మారరు, ఆయనే మన దేవుడు. దేవుడు ఎన్నటికీ మారనివాడు. మలాకి 3:6 చెప్తాడు, నేను యెహోవాను, నేను మారనివాడను. మన ఫ్రెండ్స్ మారిపోవచ్చు, వాళ్ళు చేసిన ప్రామిసెస్ మర్చిపోవచ్చు, కానీ దేవుడు తన మాటకు 100% ఫెయిత్ఫుల్గా ఉంటాడు. సమ్టైమ్స్ వీ ఫీల్ లైక్, దేవా, వై ఆమ్ ఐ వెయిటింగ్ సో లాంగ్, డిడ్ యూ ఫర్గెట్ మీ? బట్ నో, దేవుడు మర్చిపోను అని చెప్తాడు. యెషయా 49:15, తల్లి తన బిడ్డను మరచిన నేను నిన్ను మరువను అంటాడు. దట్స్ నెక్స్ట్ లెవెల్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వం అంటే ఏంటి? ఫెయిత్ఫుల్నెస్ అంటే మనం డిపెండ్ అవ్వగలవాడు ఆయన. మన బలహీనతల్లో, మన కష్టాల్లో, ఎవ్రీ టైం, ఏ టైం అయినా, అది ఏ సిచ్యువేషన్ అయినా ఆయన మీద మనం డిపెండ్ అవ్వచ్చు. ఆయన మనతో ఉంటాడు. చూసి మనం పర్ఫెక్ట్ కాకపోయినా దేవుడు కమిటెడ్గా ఉంటాడు మనకి. తిమోతి 2:13 మనం నమ్మదగిన వారం అయినా ఆయన నమ్మతగినవాడుగా ఉన్నాడు. అంటే మనం ఫెయిల్ అయినా ఆయన ఫెయిల్ అవ్వడం లేదు. హీ స్టిల్ స్టాండ్స్ బై హిజ్ వర్డ్. దేవుడు ఎలా నమ్మకమైన వాడో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. నోవాకు చెప్పాడు వర్షం వస్తుందని, వచ్చిందా? వచ్చింది. అబ్రహాంకు చెప్పాడు కుమారుని ఇస్తానని, ఇచ్చాడు. యోసేపుకి కళ ఇచ్చాడు, ఆ కళ నెరవేర్చాడు. ఆయన చేసిన ఎవ్రీ ప్రామిస్, ఆయన చెప్పిన ఎవ్రీ వర్డ్ తప్పిపోలేదు, మారిపోలేదు, ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయ్యింది. దేవుడు స్లో కాదు, ఫెయిత్ఫుల్. హెబ్రీ 10:23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని అంటారు. మన దేవుడు నమ్మదగినవాడు. ఫ్రెండ్స్, మనం ఎదుర్కొంటున్నది ఎంత కష్టమైనా సరే ఆయన నీ ప్రార్థన మర్చిపోడు. నువ్వు చేసే మొర ఆయన విడిచిపెట్టాడు. ఆయన చేసే డిలే ఉంటుంది కదా, అది కూడా ఆయన డిజైన్లో భాగమే, కానీ ఆలస్యం కాదు. హీ ఈజ్ ప్రిపేరింగ్ సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ యూ. మన జాబ్లో డిలే అయిందా? మన హీలింగ్ రాలేదా? నీ మార్గాలన్నీ క్లోజ్ అయిపోయాయా? నీ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయా? రిమెంబర్ దిస్, ఇఫ్ గాడ్ ప్రామిస్డ్ యూ, హీ విల్ పర్ఫార్మ్ యూ. సమ్టైమ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ లుక్స్ లైక్ వెయిటింగ్, బట్ ఇట్స్ యాక్చువల్లీ వర్కింగ్. ఆయన నమ్మకత్వానికి, ఆయన ఫెయిత్ఫుల్నెస్కి మనం ఎలా ప్రతిస్పందించాలి అని అంటే, ట్రస్ట్ హిస్ టైమింగ్. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన మర్చిపోయాడని అర్థం కాదు. థ్యాంక్ హిమ్ డైలీ. చిన్న బ్లెస్సింగ్స్ కూడా గుర్తుపెట్టుకొని థ్యాంక్ చేయి. టాక్ ఫెయిత్, నాట్ ఫియర్. దేవుడు నన్ను వదలడు అని గట్టిగా చెప్పు, ఫెయిత్ని వదలొద్దు. టెస్టిఫై హిస్ గుడ్నెస్. ఇతరులకు ఆయన నమ్మకత్వం గురించి తెలియజెప్పు. వెన్ యూ డూ దట్, యూ విల్ సీ హిస్ హ్యాండ్ ఇన్ ఎవ్రీ సీజన్. లెట్స్ సే దిస్ టుగెదర్. నా పరిస్థితి మారినా నా దేవుడు మారాడు. నా సిచ్యువేషన్స్ మారినా నా దేవుడు మాత్రం మారాడు. ఫ్రెండ్స్, నువ్వు ఎక్కడున్నావో, ఏమి ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు. దేవుడు మాత్రం నీ వెనకనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీకోసం ఆల్రెడీ పని చేస్తున్నాడు. హీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. 13:8 హెబ్రీ. సో స్టే స్ట్రాంగ్, స్మైల్ అండ్ సే, నా దేవుడు నమ్మతగినవాడు. సో ఫ్రెండ్స్, ఆయన నమ్మకత్వాన్ని నమ్ముదాం, ఆయన మీద నమ్మిక ఉంచుదాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి టాపిక్తో, దేవునిలో ఉన్న మరో గొప్ప లక్షణంతో, ఆయన మనతో ఎలాగో పని జరిగిస్తాడో ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూస్తూ వద్దాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్, స్టే విత్ us, స్టే విత్ గాడ్, స్టే ఇన్ ఫెయిత్ఫుల్నెస్, స్టే బ్లెస్డ్, స్టే మోటివేటెడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.